ప్రార్థన అంటే టైం ఎంత అయింది, ప్రార్థన చేయంట భవనగలని పడతాం. ఎండిపోయిన స్థితి, నిద్రపోతున్న స్థితి. ప్రార్థన చేయని వాడు, దేవుడితో మాట్లాడని వాడు. ప్రార్థన ఈరోజు మనము దేవుడు కలిసే నెంబర్ 1 కాంటాక్ట్, నెంబర్ 1 మీన్స్. నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావో దేవునికి నీకు అంత సంబంధం ఉందని అర్థం. నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావో దేవుడు అంత దగ్గరగా నీకు ఉన్నాడని అర్థం. నా దగ్గరికి రా, నేను నీ దగ్గరికి వస్తాను. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఈరోజు ప్రార్థన చేయాలి. నీవు ప్రార్థన రావట్లేదంటే ఈరోజు చూడ, ప్రార్థన అంటే 2 మాటలు 10 సెకండ్లు కూడా ఉంటుందంట. ప్రార్థన 10 సెకండ్లు కూడా నోరు తెరవలేరంట. 10 సెకండ్లు కూడా యేసయ్యా థ్యాంక్ యూ, నాకు ఇది ఇచ్చావు, వందనాలు వందనాలు వందనాలు. ప్రార్థన కూడా కొంతమంది స్తోత్రం 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 పొయ్యిలో పెట్టానే ఆగలేదే, ఇంకా అక్కడే ఉంటుంది మనసు అంతా. నోరు మాత్రం కొంతమంది అంటే ఎంత ఫాస్ట్ ఇస్తారు స్తోత్రం. నా నోరు తెలియదు. నిజంగా ఊహిస్తున్నావు, ఏం చెప్తున్నావు, గ్రహిస్తున్నావు. నిజంగా ఆయనకి స్తోత్రమా? దేవుడు నీ ముందు కనబడుతున్నాడు. దేవుడిని జ్ఞాపకం చేసుకోగలుగుతున్నావా? ఆయన ఎవరు, ఆయన సింహాసనం ఏంటి జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆయన వాక్యాన్ని గ్రహించి ఇదిగో ఆయన దగ్గరికి చేరుతున్నాను అనేది చూస్తున్నారా?